ఫ్రెండ్స్, ఈరోజు మనం వండుకునేది ఉల్లికాడ టమాటీ కూర. సో దానికి కావాల్సిన పదార్థాలు: టమాటీ ఒక 5 చిన్న సైజువి 5 కోసుకున్నాను, ఉల్లిపాయ 1 మీడియం సైజు, కొద్దిగా కొత్తిమీర, కొన్ని కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి మనకి అంటే 5 రెమ్మలు తీసుకున్నాను దంచేసి, పసుపు, కారం, ధనియా గుండ, సాల్ట్, జీలకర్ర, ఆవాలు. సరే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులోని మనం జీలకర్రను ఆవాలు పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా జీలకర్ర ఆవాలు చిప్పట్లు ఆడిన తర్వాత అందులోని కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, తర్వాత ఇందులోనే మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోని ఇలాగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకొని కలుపుకొని ఇలా కొద్దిగా వేగిన తర్వాత అందులోనే మనం కోసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లికాడలని బాగా కలుపుకొని ఇలా ఉల్లికాడలోని ఉప్పు ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మీడియం సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వేగిన తర్వాత ఇలా 5 మినిట్స్ తర్వాత కొద్దిగా మగ్గిందో లేదో చూసుకొని ఇందులోనే మనం కోసి పెట్టుకున్న టమాటీ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఇలాగా ఈవెన్గా కలిపిన తర్వాత మనం ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగా కొద్దిగా మగ్గించుకుందాం. ఇలా 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కొద్దిగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం, 1.5 స్పూన్ వేసుకోండి. కారం దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మీకు కావాలన్నట్టు. నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ కొద్దిగా ధనియా పొడి ఇలా వేసి బాగా కలిపేసి కలిపేదాకా కారం, ధనియా పొడి ఇంకా అవన్నీ వేసాం కదా, అవన్నీ కలిపేదాకా బాగా కలుపుకొని కలిసేదాకా బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. ఇలా బాగా కలుపుకొని ఒకసారి మీకు ఒకవేళ టైట్గా కావాలి అనుకుంటే ఇది ఇలాగే ముద్దగా ఉంచుకోవచ్చు, లేదు కొద్దిగా గ్రేవీలా కావాలి అని అనుకుంటే
కొద్దిగా వాటర్ వేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో యాక్చువల్లీ నేను ఉత్తి వెల్లుల్లి తీసుకున్నాను, మీకు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవచ్చు. నాకు బేసికలీ వెజిటేబుల్ కర్రీలోని మ్యాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అవాయిడ్ చేస్తాను. అండ్ టేస్ట్ కావాలి అని అనుకుంటే కొంతమంది గరం మసాలా కూడా వేసుకుంటారు, అది మీ ఇష్ట ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని మనం కోసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఇది ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకొని ఓకే, ఇలా వేడివేడిగా మనం సర్వ్ చేసేసుకోవడం. ఉల్లికాడ టమాటీ కూర రెడీ.